పల్లవి కార్తీక్‌ల పెళ్ళయి 5 ఏళ్ళు అవుతుంది. పల్లవి చాలా ఉన్నత చదువులు చదివిన అమ్మాయి. పెళ్ళికి ముందు ఎన్నో ఆశయాలు కలలుగా ఉండేవి. కానీ పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలు, ఇంటి పనులు చూసుకోవడానికే తన సమయం అంతా సరిపోయేది. ఆమె చాలా ఓపిక గలది, మృదు స్వభావి. తనకంటూ ఒక గుర్తింపు లేకపోయినా తన భర్తే ప్రపంచంగా భావించి ప్రతిరోజు ఇష్టంగా కుటుంబాన్ని చూసుకునేది. కార్తీక్ ఒక పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో మంచి పొజిషన్‌లో ఉన్నాడు. తాను సంపాదిస్తున్నాననే గర్వమో లేక ఇంట్లో ఉండే ఆడవాళ్ళంటే చులకన భావమో కానీ ప పల్లవిని ప్రతి చిన్న విషయానికి తక్కువ చేసి మాట్లాడేవాడు. ఉదయం లేచి ఒక వంట చేసి పెట్టేసి రోజంతా ఖాళీగానే ఉంటావు కదా, ఇంట్లో కూర్చొని టీవీలు చూసుకుంటూ ఫోన్లు వాడుకుంటూ సమయాన్ని వృధా చేస్తావు. నాకైతే ఆఫీస్లో ఎంత ప్రెషర్ ఉంటుందో నీకేం తెలుస్తుంది అంటూ తరచూ సుటిపొట్టి మాటలు అనేవాడు. పల్లవి ఆ మాటలకు లోపల కుమిలిపోయేది. కానీ కుటుంబ ప్రశాంతత కోసం తన బాధను దిగమింగుకుని మౌనంగా ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ కార్తీక్ ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా అహంకారం మరింత పెరిగింది. ఒకరోజు కార్తీక్ ఆఫీస్లో ఏదో ప్రాజెక్ట్ సమస్య వల్ల విపరీతమైన ఒత్తిడితో చాలా కోపంగా ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో పల్లవి ఏదో ఒక చిన్న విషయం గురించి అడగడంతో కార్తీక్ కోపం కట్టలు తెంచుకుంది. తన ఆఫీస్ ఫ్రస్ట్రేషన్ అంతా పల్లవి మీదే చూపించాడు. నువ్వు చదువుకున్న చదువుకి ఇప్పుడు నువ్వు చేస్తున్న పనికి ఏమైనా సంబంధం ఉందా? దండగా అసలు నీకెందుకు నా విషయాలు తిని కూర్చోవడం తప్ప నీకేమైనా తెలుసా? నీ మొహం చూస్తుంటేనే నాకు చిరాగ్గా ఉంది. నా ఇంట్లో నా సొమ్ము తింటూ నాకే ఎదురు చెప్తావా? ఇక్కడి నుండి వెళ్ళిపో, గెట్ అవుట్ అని విపరీతంగా అరిచాడు. ఆ మాటలు పల్లవి గుండెను ముక్కలు చేశాయి. 5 ఏళ్లుగా ఆమె తన కన్నీళ్లతో దాచుకున్న ఆత్మగౌరవం ఆ క్షణంలో మేల్కొంది. ఏ బంధం కోసమైతే తన కెరీర్ని, ఇష్టాలను వదులుకుందో అదే బంధం తనను గెట్ అవుట్ అనేసరికి ఆమె తట్టుకోలేకపోయింది. ఇక ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో ఉండకూడదని నిర్ణయించుకుంది. చెప్పా పెట్టకుండా బట్టలు సర్దుకుని కన్నీళ్లు తుడుచుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. తన భర్త ఇల్లు వదిలి బయటకు వచ్చిన పల్లవికి ప్రపంచం కొత్తగా భయంగా అనిపించింది. కానీ వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదనుకుంది. తన బాధను పంచుకోవడానికి నేరుగా తన ప్రాణ స్నేహితురాలు స్నేహ ఇంటికి వెళ్ళింది. స్నేహ ఆమెను దగ్గరికి తీసుకుని ఓదార్చింది. జరిగిందంతా విన్న తర్వాత, ఇక ఎన్ని రోజులు ఇలా అవమానాలు భరిస్తూ బతుకుతావు? నీలో అద్భుతమైన టాలెంట్ ఉంది. నీ చదువుకి ఇప్పుడు పదును పెట్టు. నీకు నేను అండగా ఉంటాను అని ధైర్యంగా చెప్పింది. స్నేహ ఇచ్చిన భరోసాతో పల్లవి తన ఆత్మవిశ్వాసాన్ని కూడా తీసుకుంది. తన పాత పుస్తకాలు బయటికి తీసి టెక్నాలజీలో అప్గ్రేడ్ చేసుకుని రెజ్యూమ్ని సిద్ధం చేసింది. 5 ఏళ్ల గ్యాప్ ఉండడంతో ఇంటర్వ్యూల్లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలా కంపెనీలు రిజెక్ట్ చేశాయి. అయినా సరే ఆమె పట్టు వదలకుండా ప్రయత్నించింది. రాత్రింబవళ్ళు కష్టపడి చదివింది. చివరికి తన ప్రతిభకు గుర్తింపుగా ఒక మంచి కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం సాధించింది. తన జీవితాన్ని తనే కొత్తగా నిర్మించుకోవడం మొదలుపెట్టింది. మరోవైపు పల్లవి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మొదటి 2 రోజులు కార్తీక్కు పెద్దగా ఫరక్ పడలేదు. తన కోపం తగ్గితే మళ్ళీ కాళ్ళబేరానికి వస్తుందిలే అని అహంభావంతో అనుకున్నాడు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అతనికి పల్లవి లేని లోటు స్పష్టంగా తెలియడం మొదలైంది. ఉదయం లేవగానే బెడ్ కాఫీ ఇచ్చేవాళ్ళు లేరు. ఆఫీస్కి వెళ్ళే టైంకి ఇస్త్రీ చేసిన బట్టలు ఎక్కడున్నాయో దొరకవు. టైంకి వేడి వేడి భోజనం లేదు. ఇల్లు మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. బయట ఫుడ్ తిని నిద్రలేక ఆరోగ్యం పాడైంది. పల్లవి రోజంతా ఇంట్లో ఎంత పని చేస్తుందో, తన జీవితాన్ని ఎంత క్రమబద్ధకంగా ఉంచిందో కార్తీక్ మెల్లమెల్లగా అర్థం కాసాగింది. ఆమె కేవలం వంట మాత్రమే చేయలేదని, ఈ ఇంటిని తన జీవితానికి ప్రాణం పోసిందని గ్రహించాడు. ఇలాంటి పరిస్థితుల్లో కార్తీక్ వాళ్ళ అమ్మగారికి ఉన్నట్టుండి ఆరోగ్యం క్షీణించింది. ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో వెంటనే హాస్పిటల్ ఐసీయూలో జాయిన్ చేయాల్సి వచ్చింది. డాక్టర్ల పరిస్థితి చాలా సీరియస్గా ఉందని చెప్పారు. ఆసుపత్రిలో ఒంటరిగా ఉన్న కార్తీక్ ఏం చేయాలో పాలుపోలేదు. చేతిలో డబ్బున్న ఆ సమయంలో ఆత్మీయుల అండ ఎంత అవసరమో అతనికి తెలిసొచ్చింది. తన తల్లి చావు బ్రతుకులో ఉన్నప్పుడు భయంతో ఉణికిపోయాడు. ఎలాగో ఈ విషయం తెలుసుకున్న పల్లవి పాత మనస్పర్ధలన్నీ పక్కన పెట్టి వెంటనే ఆసుపత్రికి పరిగెత్తుకుని వచ్చింది. తన అత్తగారికి దగ్గరుండి అన్ని సేవలు చేసింది.
రాత్రంతా నిద్రపోకుండా ఆమె పక్కనే కూర్చుని మందులు వేస్తూ ధైర్యం చెబుతూ కంటికి రెప్పలా కాపాడుకుంది. డాక్టర్లతో మాట్లాడడం, టెస్టులు చేయించడం, బిల్లులు కట్టడం అంతా తనే చూసుకుంది. పల్లవి సపర్యల వల్ల అత్తగారు వారం రోజుల్లో ప్రమాదం నుండి బయటపడి త్వరగానే కోలుకున్నారు. తన తల్లి ప్రాణాలు కాపాడిన పల్లవిని చూసి కార్తిక్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. పల్లవి తనతో పాటు ఇంటికి వస్తుందని ఆశపడ్డాడు. కానీ పల్లవి అత్తగారిని ఇంటి దగ్గర దింపి, అత్తయ్య గారికి ఇప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి తిరిగి తన హాస్టల్కు వెళ్ళిపోయింది. కార్తిక్ బతిమిలాడినా ఆమె మనస్సు కరగలేదు. ఎందుకంటే ఇంకా కార్తిక్లో తనను గౌరవించే తత్వం రాలేదని ఆమె భావన. అలా కొన్ని నెలలు గడిచాయి. పల్లవి తన పని చేస్తున్న కంపెనీలో తన అద్భుతమైన పనితీరుతో అందరి మన్ననలు పొందుతుంది. ఏ పని చేసినా చాలా డెడికేషన్తో చేయడం వల్ల చాలా తక్కువ కాలంలోనే ఆమెకు వరుస ప్రమోషన్స్ వచ్చాయి. ఒక టీంకి మేనేజర్ స్థాయికి ఎదిగింది. తన స్కిల్స్, కష్టపడే తత్వం ఆమెను ఉన్నత స్థాయికి చేర్చాయి. ఒకరోజు కార్తిక్ పనిచేస్తున్న కంపెనీలో యాన్యువల్ డే వేడుకలు, ఆల్ హ్యాండ్స్ మీటింగ్స్ జరిగాయి. ఆ మీటింగ్లో ఇతర బ్రాంచులకు సంబంధించిన వాళ్ళు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు కూడా పాల్గొన్నారు. వేదిక మీద కంపెనీ సీఈఓ స్వయంగా మైక్ తీసుకొని, ఈ సంవత్సరం మన కంపెనీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన, అతి తక్కువ కాలంలో ఎక్స్ట్రాడినరీ గ్రోత్ సాధించిన ఎంప్లాయీకి బెస్ట్ అచీవర్ అవార్డు ఇస్తున్నాం అని అనౌన్స్ చేశాడు. వేదిక మీద ఉన్న పెద్ద స్క్రీన్పై ఆ వ్యక్తి ఫోటో పడగానే కార్తిక్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు, తన భార్య పల్లవి. కార్తిక్ ఆశ్చర్యానికి అవధుల్లేవు. పల్లవి కూడా పనిచేసే అదే కంపెనీలో వేరే క్యాంపస్లో వర్క్ చేస్తుందని అతనికి అప్పుడే తెలిసింది. అందరి కరతాళ ధ్వనుల మధ్య పల్లవి వేదిక మీదకు వెళ్ళి అవార్డు తీసుకుంటూ కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంటే కార్తిక్ సిగ్గుతో తలదించుకున్నాడు. కేవలం ఇంట్లో వంట మాత్రమే చేస్తుంది, ఖాళీగా ఉంటుంది అని తను ఎగతాళి చేసిన భార్య ఈరోజు తనకంటే ఉన్నత స్థాయిలో తన కంపెనీలోనే అందరి ముందు అవార్డు తీసుకుంటుంటే కార్తిక్ తన తప్పు పూర్తిగా అర్థమైంది. ఒక ఆడది ఇంట్లో ఉంటే ఆమెకి ఏమీ చేత కాదు అని అనుకోవడం తన మూర్ఖత్వం అని తెలుసుకున్నాడు. కుటుంబం కోసం తన కెరీర్ని త్యాగం చేసిన ఆమెకు ఒక అవకాశం వస్తే ఆకాశమే హద్దు అని కళ్ళారా చూశాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత కార్తిక్ నేరుగా పల్లవి దగ్గరికి వెళ్ళాడు. పల్లవి కళ్ళలోకి చూస్తే ధైర్యం కూడా అతనికి లేకపోయింది. కళ్ళమ్మడి నీళ్లు వస్తుండగా, నన్ను క్షమించు పల్లవి, నీ విలువ తెలియక నేను చాలా తప్పు చేశాను. ఇంట్లో ఉండి ఇల్లు చక్కదిద్దే ఆడదాని కష్టం ఆఫీస్లో మేం చేసే పని కంటే 100 రెట్లు గొప్పదని నాకు ఇప్పుడు తెలిసొచ్చింది. నువ్వు లేని ఇల్లు నరకంలా మారింది. అమ్మకు బాలేనప్పుడు నువ్వు చూపించిన బాధ్యత, ఈరోజు నువ్వు సాధించిన ఈ విజయం, ఇవన్నీ చూశాక నా అహంకారం మట్టి కరిచింది. దయచేసి నా జీవితంలోకి తిరిగిరా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని కన్నీళ్లతో ప్రాధాయపడ్డాడు. పల్లవి అతని మాటలను మౌనంగా వింది. అతడి కళ్ళలోని పశ్చాత్తాపం నిజమైనదని ఆమెకు అర్థమైంది. తన పోరాటం భర్తను ఓడించడానికి కాదు, తన ఉనికిని, తన ఆత్మగౌరవాన్ని గెలిపించుకోవడానికి మాత్రమే అని ఆమెకు తెలుసు. కార్తీక్లో నిజమైన మార్పు వచ్చిందని, ఇకపై తనను పని మనిషిలా కాకుండా ఒక సమాన భాగస్వామిలా గౌరవిస్తాడని పల్లవి నమ్మింది. ఎన్నో ఎమోషన్స్ కన్నీళ్ల మధ్య పల్లవి తన కోపాన్ని వదిలేసి తన భర్తను క్షమించింది. ఇద్దరూ కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి, ఒకరినొకరు అర్థం చేసుకుని గౌరవించుకుంటూ ఆనందంగా జీవించడానికి అడుగులు ముందుకు వేశారు. ఆ రోజు వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ ఇంట్లో ఒకప్పటి ఆధిపత్యం లేదు, కేవలం ప్రేమ, ఇద్దరి మధ్య సమానత్వం మాత్రమే ఉన్నాయి. ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క కామెంట్ చేయండి.